మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయును. ద్వితీయోపదేశకాండం 33:27 వచనంలో ఈ వాగ్దానం రాయబడి, దేవాదేవుడు మనకు శత్రువులు ఉంటే ఆయన మన ఎదుటి నుంచి తీసివేస్తూ ఉంటాడు. ఏ సమస్యతో నువ్వు ఉందో, ఆ సమస్య నీ ముందుందో, ఆ సమస్యను బట్టి నువ్వు ఎందుకైతే బలహీనుడు అయిపోతున్నావో, కురింగిపోతున్నావో, వేదన చెందుతున్నావో, దుఃఖం చెంది దాని నుంచి దేవుడు ఈ దినాన్ని నీకు తీసివేయబడుతుంది. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. నీ ఎదుట ఎలాంటి సమస్య, కొండలాంటి సమస్య దాన్ని తీసివేయగల సమర్థుడు మన దేవుడు. కాబట్టి ఈ దినాన ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను దీవిస్తాడు. నీ ఎదుటను ఎలాంటి సమస్యనైనా ఆ సమస్యను దేవుడు విడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు సమస్తము చేయగల సమర్థుడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఆరిన నేలపై నడిపించిన దేవాదేవుడికి నీ సమస్య పెద్దది కాదు, ఆయన చాలా చిన్నది. కాబట్టి నువ్వు పెద్ద సమస్యను బాధపడుతున్నావు, ఆ పెద్ద సమస్య విడిపించి నిన్ను ఏం చేస్తాడు? సంతోషకరంగా, ఆనందకరంగా నడిపిస్తాడు. కాబట్టి నీ సమస్య ఆయన ఎదుట ఏదైతే ఉందో దాన్ని దేవుడు తీసేయగలరు. నీ ఎదుట నా దేవుడిని పెట్టుకో, నీ సమస్యను ముందు ఎట్టద్దు, నీ దేవుడిని ముందు పెట్టుకో, నీ సమస్యను దేవుడు తీసేస్తాడు. కాబట్టి ఈ దినమంతా ఈ వాగ్దానం ప్రార్థించి నీకున్న సమస్యలంతా దూరపడి నీకున్న శత్రువు వెళ్ళగొట్టి, అప్పన శత్రువా, కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, అన్ని శరీర బలహీనతలు అన్నిటిని దేవుడు విడిపించి నీకు దేవాదేవుడు సహాయం చేసునుగాక. ఆమెన్. ఈ వాగ్దానం బట్టి ప్రార్థించండి. దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించునుగాక. ఆమెన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తే మీరు కూడా నాతో ఏకమించి ప్రార్థన. సర్వాధికారి, కృపగల తండ్రి, మహాగండ, మహోన్నతుడ, పరిశుద్ధాత్మ యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినం దయచేసావు ప్రభు. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమానుల్ని, తోటి పనివారిని అందరినీ దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించండి. మా చుట్టూ మీ కంచెండి, కాపుదలు దయచండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా, ఏకీడు అందరితో సమాధానం, శాంతి దయచండి. మమ్మల్ని, మా చేతి పనులు దీవించండి. మా యజమాడు నెలలా జీతాలు ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం మేము తినేలాగా మీ కృప చూపించండి. ఎవరైనా బలహీనంగా బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధపడి విడుదల దాచండి. అప్పులు, బంధకాల నుంచి విడిపించి కృప చూపి దీవించి దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి కృప చూపించమని మీకే మహిమా, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.